హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగ్గిపుల్ల వెలిగించని శ్రీకృష్ణుని ఆలయం గురించి తెలుసుకుందాము. శ్రీ రాధారామన్ దేవాలయం. ఈ ఆలయం బృందావనంలోని అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు రాధారామన్గా పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయాన్ని 500 సంవత్సరాల క్రితం గోపాల్ భట్ గోస్వామి గారు నిర్మించారు. బృందావనంలోని 7 పురాతనమైన దేవాలయాలలో రాధారామన్ ఆలయం అత్యంత ముఖ్యమైనది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అగ్గిపుల్ల అవసరం లేదు. మంట వెలిగించాలన్న దీపారాధనకు వందల ఏళ్ల నాటిగా వెలుగుతున్న అగ్నినే ఉపయోగిస్తున్నారు. 500 సంవత్సరాల క్రితం గోస్వామి గారు తెల్లవారుజామున ఋగ్వేదంలోని శ్లోకాలను పఠిస్తూ చెక్క ముక్కలతో అగ్నిని వెలిగించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మంటలు వెలుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ దీపం మారిపోలేదు. వంటశాలకు కూడా ఇదే అగ్నిని ఉపయోగిస్తున్నారు. ఈ ఆలయంలోనే గోపాల్ భట్ గోస్వామి గారి సమాధి కూడా ఉంటుంది. ఈ ఆలయంలో హోలీ వేడుకలను చాలా ఘనంగా చేస్తారు. ఈ అద్భుతమైన ఆలయం మథురా జిల్లా నుండి 15 కిలోమీటర్ల దూరంలో, బృందావనం రైల్వే స్టేషన్ రోడ్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది.